Hi everyone, welcome to N Content. Today our topic is complete details of EAP set AP Telangana. ఓకేనా మనం దీని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ టోటల్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఏంటో పాయింట్స్? వాట్ ఈజ్ ఈఏపీ సెట్, వై చూజ్ ఈఏపీ సెట్, హూ కెన్ రైట్ ఈఏపీ సెట్, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్, సీట్స్, ర్యాంక్ వర్సెస్ కాలేజ్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్టర్ ఈఏపీ సెట్ క్వాలిఫైడ్, ప్లేస్మెంట్స్ అంటే జాబ్స్, ప్రిపరేషన్, కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్, ఈఏపీ సెట్ వర్సెస్ జేఈ. సో ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తే ఒక ఫ్రెషర్ స్టూడెంట్కి, అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతారో ఆ స్టూడెంట్కి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి కూడా ఎవరికైనా కొంచెం ఐడియా లేకపోతే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే క్లియర్గా వాళ్ళకు కూడా దీని గురించి తెలుస్తుంది. ఓకేనా? సో వన్ బై వన్ ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఏపీకి తెలంగాణకి. ఏపీకి వచ్చేసరికి ఏపీ ఈఏపీ సెట్ ఉంటుంది, కండక్టెడ్ బై జేఎన్టీయూ కాకినాడ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్హెచ్ఈ. నెక్స్ట్ టీజీకి వస్తే టీజీ ఈఏపీ సెట్ అని ఉంటుంది, కండక్టెడ్ బై జేఎన్టీయూ హైదరాబాద్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీజీఎస్సిహెచ్ఈ. ఓకేనా? రెండింటికి రెండు ఎగ్జామ్స్ సపరేట్ గా కండక్ట్ చేస్తాయి, ఏ స్టేట్ కా స్టేట్ సపరేట్ ఎగ్జామ్స్. ఓకేనా? వై చూజ్ ఈఏపీ సెట్? ఈఏపీ సెట్ ని ఎందుకు చూస్ చేసుకుంటారు? దాని అడ్వాంటేజ్ చూద్దాం. లోవర్ కాంపిటీషన్ దెన్ జేఈ. జేఈ కంటే దీనికి లోవర్ కాంపిటీషన్ ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్, థౌజండ్స్ ఆఫ్ సీట్స్ ఎక్కువ సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండిట్లో కూడా మనకి ఆపర్చునిటీ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్లు ఉంటాయి, ప్రైవేట్లో ఉంటాయి, ఏది కావాలంటే అది. లో ఫీజ్ ఇన్ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజీలో ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. సో గుడ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ టాప్ కాలేజెస్. ఈ ఈఏపీ సెట్ ద్వారా వచ్చినప్పుడు టాప్ కాలేజీలో సీట్ వస్తే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకేనా? సో కెన్ స్టడీ నియర్ హోమ్, అంటే ఇంటికి దగ్గరలోనే మనం అప్ అండ్ డౌన్ చేయొచ్చు కూడా కాలేజీ నుంచి. ఓకేనా? అంటే ప్రతి డిస్టిక్లోనే కాలేజీలు ఉంటాయి ఈజీగా. సో ఈజీ పాత్వే టు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్. ఈ కోర్సులోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఇదొక ఈజీ పాత్వే అని చెప్పొచ్చు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, చూడండి. మెనీ స్టూడెంట్స్, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇదొక ఎక్సలెంట్ ఆప్షన్ ఈవెన్ ఇఫ్ దే డు నాట్ గెట్ ఐఐటి ఆర్ ఎన్ఐటి త్రూ జేఈ. ఎవరైతే స్టూడెంట్స్ ఐఐటి ఎన్ఐటి జేఈ ద్వారా ర్యాంక్ రాలేదో, అంటే ట్రై చేసి, కొంతమంది ట్రై చేస్తారు బట్ రాదు వాళ్ళకి, బికాజ్ ఇట్ ఆఫర్స్ గుడ్ స్టేట్ లెవెల్ కాలేజ్ అట్ అఫోర్డబుల్ ఫీజెస్. అలాంటి వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కింద, అంటే ఐఐటి జేఈ ట్రై చేస్తారు స్ట్రాంగ్గా, బట్ కొంతమందికి రాదు కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వవసరం లేదు. వాళ్ళకి మళ్ళీ ఆల్మోస్ట్ కొంచెం అంటే క్వాలిటీ పరంగా చూసుకుంటే మంచి క్వాలిటీ కాలేజీలు స్టేట్ లెవెల్లో కూడా అఫోర్డబుల్ ఫీజుకి వాళ్ళకి ఆ ఛాన్స్ అనేది దొరుకుద్ది అని అర్థం. ఓకేనా? సో ఇవి దీని నుంచి వచ్చే అడ్వాంటేజెస్, అందుకే ఈఏపీ సెట్ని చూస్ చేసుకుంటారు. హూ కెన్ రైట్ ఈఏపీ సెట్ అంటే ఎలిజిబిలిటీ, ఎవరు ఎగ్జామ్ ఈఏపీ సెట్ రాయొచ్చు అంటే ఇంజనీరింగ్ విషయానికి వస్తే, అంటే ఇంజనీరింగ్ ఎవరైతే చదవాలనుకుంటున్నారో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విషయానికి వస్తే ఏముండాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆర్ ఎపీర్డ్, అంటే పాస్ అవ్వాలి లేదా ఎపీర్ అవ్వాలి. ఏ క్లాసు? ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ, అంటే క్లాస్ 12 చదువుతున్న వాళ్ళు కూడా రాయొచ్చు, లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన వాళ్ళు కంప్లీట్గా. ఏ గ్రూప్ అవ్వాలంటే ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు. ఓకేనా? ఇది ఇంజనీరింగ్కి. అదే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సెస్కి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఆర్ ఎపీర్డ్ ఫర్, పాస్ అవ్వాలి లేదా ఎపీర్ అవ్వాలి. ఏది ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి లేదా క్లాస్ 12. ఓకేనా? అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎపీర్లో ఉన్న వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా రాయొచ్చు. గ్రూప్ ఏమవ్వాలంటే బైపీసీ. ఓకేనా? బైపీసీ ఏముండాలి? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మాత్రమే ఈ టెస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే ఇంజనీరింగ్ విషయానికి వచ్చేసరికి ఎంపీసీ గ్రూప్. ఓకేనా? సబ్జెక్ట్స్ ఏంటంటాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ 80 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ బైపీసీకి వచ్చేసరికి సబ్జెక్ట్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీ 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, టోటల్ 160 క్వశ్చన్స్. ఓకేనా? సో ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours ఉంటుంది, అంటే 180 minutes. క్వశ్చన్ టైప్స్ ఎలా ఉంటాయంటే ఎంసీక్యూస్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ నుండి ఆప్షన్స్ ఉంటాయి కదా కింద, అవి. సో మార్కింగ్ స్కీమ్, మార్క్స్ ఎలా ఉంటాయంటే కరెక్ట్ ఆన్సర్కి +1 మార్క్, రాంగ్ ఆన్సర్కి ఏ మార్క్స్ ఉండవు, నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. ఓకేనా? సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్? 160.
సో 1 మార్క్ కాబట్టి ప్రతి దానికి టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఎన్ని వస్తాయి? 160 మార్క్స్. ఓకేనా? 160 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది ఎగ్జామ్ ఈ విధంగా ఉంటుంది. సీట్స్ విషయానికొస్తే హౌ మెనీ సీట్స్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూద్దాం. ఇంజినీరింగ్ సీట్స్‌కి వచ్చేసరికి 1.2 1.5 లాక్ ప్లస్ ఉంటాయి. అంటే 1,20,000 నుంచి 1,50,000 సీట్ల వరకు ఇంజినీరింగ్‌లో ఉంటాయి ఆంధ్రప్రదేశ్‌లో. అలాగే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ తర్వాత మాట్లాడదాం. ఓకేనా? ఫార్మసీ చూస్తే సీట్స్ 15,000 ప్లస్ ఉంటాయి. అగ్రికల్చర్ సీట్స్ చూస్తే థౌజండ్స్ ఉంటాయి. అంటే వేలల్లో ఉంటాయి అవి. సో తెలంగాణ విషయానికి వస్తే ఇంజినీరింగ్ సీట్స్ 1 లాక్ ప్లస్ ఉంటాయి. ఎక్కడైతే మనకు 1 నుంచి 1.5 వరకు. ఇక్కడ ఫార్మసీ సీట్స్ చూస్తే ఇక్కడ 15,000 ప్లస్ ఎక్కడెక్కడ సేమ్ ఆల్మోస్ట్. అగ్రికల్చర్ సీట్స్ చూస్తే ఇక్కడ కూడా థౌజండ్స్‌లో ఉంటాయి. అంటే వేలల్లో ఉంటాయి. ఎగ్జాక్ట్ నెంబర్ ఏం కాదు. ఇప్పుడు ఈ చెప్పింది టోటల్ కూడా మనం ఎవ్రీ ఇయర్ డేటాను చూసుకొని అప్రాక్సిమేట్ చెప్పాం. నాట్ ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా? సో ఇంకో ఈ పాయింట్ చూడండి. సీట్స్ నెంబర్ వ్యారీ ఈచ్ ఇయర్. ఈ సీట్స్ నెంబర్ అనేది ప్రతి సంవత్సరం కొంచెం అటు ఇటుగా మారుతుంటది. వేరీ అవుతుంటది. ఎగ్జాక్ట్ నెంబర్ కాదని అర్థం. సో ఈ విధంగా ఉంటాయి సీట్స్. ర్యాంక్ వర్సెస్ కాలేజ్. ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో మనకి సీట్ వచ్చే పాసిబిలిటీ ఉందో చూద్దాం. ఏపీ, తెలంగాణ రెండిట్లో కూడా కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ చూద్దాం. అంటే 1000 లోపు వచ్చిందనుకో ర్యాంకు. అప్పుడు మనకి ఏపీలో పాసిబుల్ కాలేజెస్ ఏంటంటే టాప్ జేఎన్టీయు, ఏయు అఫిలియేటెడ్ కాలేజెస్ వస్తాయి. ఓకేనా? అంటే డైరెక్ట్ మన గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ వస్తుంది. ఎక్కడ? ఎప్పుడు మనకి 1000 లోపు ర్యాంక్ వస్తే. అదే టీజీలో చూసుకున్నాం తెలంగాణలో, అక్కడ కూడా టాప్ కాలేజెస్లో వస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ 1000 నుంచి 5000 మధ్యలో వచ్చిందనుకో, అప్పుడు ఏపీలో చూసుకుంటే విఆర్ సిద్ధార్థ్, ఆర్వీఆర్ జేసీ, అనిట్స్ ఎక్సెట్రా ఇలాంటివి. అంటే దీని తర్వాత కేటగిరీ అనుకోండి. ఇవి కూడా మంచి కాలేజీలే. ఇలాంటి కాలేజీల్లో వస్తాయి. ఓకేనా? ఎప్పుడు మనకి 1000 నుంచి 5000 మధ్యలో ర్యాంక్ వచ్చినప్పుడు. అదే తెలంగాణలో అయితే సిబిఐటి, విఎన్ఆర్, వాసవి రేంజ్ ఈ కాలేజెస్ వస్తాయి. ఓకేనా? 5000 నుంచి 15,000 మధ్యన ర్యాంక్ వస్తే గుడ్ ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. గవర్నమెంట్ కాలేజ్ ఛాన్స్ అయితే ఇంకొండదు. గుడ్ ప్రైవేట్ కాలేజెస్లో మంచి కాలేజెస్ వస్తాయి. ఇక్కడ కూడా టీజీలో కూడా గుడ్ కాలేజెస్. ఓకేనా? నెక్స్ట్ 15,000 నుంచి 40,000 మధ్యలో వస్తే డీసెంట్ కాలేజెస్ వస్తాయి. అంటే యావరేజ్ అనుకోండి. ఇక తెలంగాణలో యావరేజ్, ఇక్కడ కూడా డీసెంట్. అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి డీసెంట్ అని రాసాం, కానీ ఆల్మోస్ట్ ఒక లో రేంజ్ అనుకోండి. ఇంకా 40,000 ప్లస్ వచ్చిందనుకో, ఇంకా ఇంకా లో లెవెల్ కాలేజెస్, ఇంకా మంచి కాలేజీలు రావు, అన్నీ అయిపోయినట్టు అక్కడికి. ఇంకేవైతే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయో, చాలా ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, మెనీ ప్రైవేట్ కాలేజ్ 2 స్టేట్లలో కూడా అన్నీ ఇంకా లీస్ట్ కేటగిరీ ఏవైతే ఉంటాయో, మనం కేటగిరీ 1, 2, 3 అలా మాట్లాడుకున్నప్పుడు లో కేటగిరీ ఏ ఉంటే ఆ కేటగిరీలోకి వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు 40,000 ప్లస్ 35,000 దాటినా ఇంకా ఆల్మోస్ట్ మనకి లీస్ట్ కాలేజీలు వచ్చినట్టే. అయితే ఇప్పుడు ఈ ర్యాంక్ అంటే ఈ రేంజ్ అన్నాం. ఈ రేంజ్ ఎగ్జాక్ట్‌గా ఇలాగే ఉండదు. చూడండి ఈ పాయింట్. యాక్చువల్ కట్ ఆఫ్స్ డిపెండ్స్ ఆన్ బ్రాంచ్, కేటగిరీ, జెండర్ అండ్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 నుంచి 5000 మధ్యన 2 క్యాండిడేట్స్ ర్యాంక్స్ తీసుకున్నాం అనుకో, వాళ్ళకి ఇదే కాలేజ్ వస్తుంది ఇద్దరికి ఉన్న అంటే ఇందులో ఉండే వాళ్ళకి టాప్ కాలేజ్ కూడా రావచ్చు. ఎప్పుడు వాళ్ళు ఎంచుకునే బ్రాంచ్, కేటగిరీ, వాళ్ళ జెండరు, ఇయర్ అవన్నీ డిఫరెన్స్ అయినప్పుడు తెలుసు కదా, రిజర్వేషన్ ఉంటుంది. అలాంటప్పుడు అదే రేంజ్లో ఉన్న ఇద్దరికి కూడా సేమ్ కాలేజ్ రాదు. మేబీ అక్కడున్న వాళ్ళు ఎంచుకునే దాన్ని బట్టి టాప్ కాలేజ్ రావచ్చు, లేదా లోవర్ కాలేజ్ రావచ్చు. ఎక్కడైనా ఈ రేంజ్లో ఉన్న 2 క్యాండిడేట్ తీసుకుని సేమ్ వీళ్ళకి ఇద్దరికి గుడ్ ప్రైవేట్ కాలేజ్ వస్తుందంటే వాళ్ళు ఎంచుకునే బ్రాంచ్ బాగా హై డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఎంచుకుంటే మనకు మంచి ర్యాంక్ ఉంటేనే హై డిమాండ్ ఉన్న బ్రాంచ్ వస్తుంది. మన ర్యాంక్ మంచిగా లేనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ప్లస్లో ఉంది, ఈ రేంజ్లో ర్యాంక్ ఉంది, అప్పుడు నీకు మంచి కాలేజ్ రావాలంటే ఈ కాలేజీలో ఎలాగో రావు. కానీ నువ్వు లో లెవెల్ బ్రాంచ్, అంటే ఎక్కువ డిమాండ్ లేని బ్రాంచ్ చూస్ చేసుకున్నావు అనుకో, ఈవెన్ ఇది 20,000, 20,000 నుండి డిమాండ్ లేని బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఈ కాలేజీలో సీట్ రావచ్చు. బ్రాంచ్ బట్టి అలాగే కేటగిరీ, క్యాస్ట్, జెండర్ ఇట్లాంటివన్నీ వీటి మీద కూడా డిపెండ్ అవుద్ది. కానీ ఇది జనరల్ పెర్సెప్షన్. ఇది జనరల్గా ఎక్కువ ఇలా జరుగుతుంటుంది. ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఈ కాలేజీలు, ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఈ కాలేజీలు. అది మీకు ఐడియా ఉండాలని అలా రాశాను. ఓకే. క్వాలిఫైయింగ్ మార్క్స్. జనరల్ కేటగిరీకి వచ్చేసరికి మినిమం 25% మార్క్స్ రావాలి. అంటే 160లో 40 మార్క్స్ రావాలి. ఓకేనా? జనరల్ కేటగిరీ. ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమి ఎస్సీ ఎస్టీకి లేవు. ఓకేనా? ఆఫ్టర్ ఈఏపీ సెట్ క్వాలిఫైడ్. ఈఏపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత, అంటే ఎగ్జామ్ రాశారు, క్వాలిఫై అయ్యారు, నెక్స్ట్ ఏ స్టెప్స్ ఉంటాయి? ఏపీ, తెలంగాణ ఆల్మోస్ట్ సిమిలర్ స్టెప్స్ ఉంటాయి.
స్టెప్ 1 చెకింగ్. ఏం చెక్ చేసుకోవాలి? ర్యాంక్ కార్డ్ చెక్ చేసుకోవాలి, మార్క్స్ చెక్ చేసుకోవాలి. స్టెప్ 2 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అవ్వాలి కౌన్సిలింగ్కి. స్టెప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. స్టెప్ 4 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ బ్రాంచ్ కావాలో చూస్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్. ఓకేనా, ఆన్లైన్లో. స్టెప్ 5 సీట్ అలాట్మెంట్. ఇక్కడ చూస్ చేసుకుని ఇక్కడ మీకు మీ ర్యాంక్ బట్టి మీకు ఒక సీట్ అలాట్మెంట్ జరుగుద్ది. స్టెప్ 6 రిపోర్ట్ టు కాలేజ్. మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. స్టెప్ 7 పే ఫీజ్ అండ్ జాయిన్ కాలేజ్. ఇంకా ఏ కాలేజ్కి అయితే రిపోర్ట్ చేస్తారో ఆ కాలేజ్కి వెళ్ళి ఫీజు పే చేసి జాయిన్ అవ్వడం. ఈ స్టెప్స్ అన్నీ ఉంటాయి. ఏపీ, తెలంగాణ రెండిట్లో కూడా సిమిలర్ ఇవే స్టెప్స్ ఉంటాయి. ఓకేనా. ప్లేస్మెంట్స్ మీన్స్ జాబ్ ఆపర్చునిటీస్ అట్ క్యాంపస్ ప్లేస్. సో టాప్ కాలేజ్ విషయానికి వస్తే మనకి ప్లేస్మెంట్స్కి కంపెనీలు ఏంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ అన్నీ వస్తాయి. మంచి మంచి ఏవైతే టాప్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలకి. అవన్నీ సాఫ్ట్వేర్. ఓకేనా. టిపికల్ ప్యాకేజెస్ చూద్దాం. జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కాలేజ్ టైపు, యావరేజ్ ప్యాకేజ్ మాట్లాడదాం. టాప్ కాలేజ్ చూసుకుంటే 5 to 12 lakh per annum. అంటే ఎల్పి అంటే ల్యాక్ పర్ యానం. అంటే 5 నుండి 12 లక్షలు, అంటే 12 లక్షలు పర్ యానం రావచ్చు అని అర్థం. ఓకేనా, మ్యాక్సిమం ఇక్కడ. అలాగే గుడ్ కాలేజెస్ దానికి రేంజ్ అంటే 4 to 8 lakh per annum. ప్యాకేజ్ అంటే ఒక ఇయర్కి క్యాల్కులేట్ చేస్తారు. అంటే ఒక ఇయర్కి మనకి ఇక్కడ 12 లక్షలు ఒక ఇయర్కి జాబ్ వచ్చినప్పుడు. ఎక్కడైనా దీని అర్థం 8 లక్షలు. అంటే ఇది రేంజ్ రాసిన 5 to 12 అంటే మనకు 5 రావచ్చు, 6 lakh రావచ్చు, 7 lakh రావచ్చు, 8 lakh. కాలేజ్ కంపెనీ బట్టి మన స్కిల్ బట్టి ఆధారపడుద్ది. ఓకేనా. అదే గుడ్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్కి ఎంత ప్యాకేజ్ రావచ్చు అంటే 4 to 8 lakh per annum రావచ్చు. అంటే సంవత్సరానికి మ్యాక్సిమం 8 లక్షల ప్యాకేజ్ వచ్చిన జాబ్ రావచ్చు. అదే యావరేజ్ కాలేజెస్ ఉన్నాయనుకో 3 to 6 lakh per annum రావచ్చు. సో ఈ విధంగా ఉంటాయి. అంటే కాలేజీలో మనం చూసుకున్నప్పుడు మన లో లెవెల్ కాలేజీలు ఇందులోకి వస్తాయి, యావరేజ్లోకి. ఓకే. టాప్ పెర్ఫార్మెన్స్ మే గెట్ 15 to 30+ lakh per annum డిపెండింగ్ ఆన్ స్కిల్స్. అంటే పెర్ఫార్మర్స్ కాలేజీల విషయాన్ని పక్కన వస్తే కాలేజీల్లోనే టాప్ కాలేజీలు చదివి బాగా పెర్ఫామ్ చేస్తే, లేదా యావరేజ్ కాలేజీలు చేసి బాగా పెర్ఫామ్ చేసిన, సో పెర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అవుద్ది. ఓకేనా. ఆ పెర్ఫార్మెన్స్, ఆ స్కిల్స్ బట్టి అయితే అలాంటప్పుడు టాప్ కాలేజీలు చదివినోడికి మ్యాక్సిమం 15 నుంచి 30 lakh per annum కూడా రావచ్చు. అది ఇప్పుడు అది స్కిల్స్ పైన డిపెండ్ అవుద్ది. సో ఇది అనేది యావరేజ్ కేసు. ఇది ఇక్కడ వరకు కూడా 25, 25 lakh per annum అంతవరకు కూడా వస్తాయి. ఓకేనా. కాలేజ్ మీద డిపెండ్ అవుద్ది, పర్సన్ యొక్క స్కిల్ మీద కూడా డిపెండ్ అవుద్ది. ప్రిపరేషన్. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? 1 year బిఫోర్ ఎగ్జామ్కి 1 year ముందు డైలీ ప్రిపేర్ సబ్జెక్ట్ వైజ్. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అవేం చేయాలి? మీరు సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ పెట్టుకోవాలి. ఒక్కొక్క దానికి 1 hour, 2 hours ఇలా డివైడ్ చేసి డైలీ ప్రిపేర్ అవ్వాలి. అంటే 3 subjects కూడా ప్రిపేర్ అవ్వాలి. అది వీక్లీ ఏం చేయాలంటే 1 mock test రాయాలి, ఎనలైజ్ మిస్టేక్స్. ఆ మాక్ టెస్ట్ని అనాలిసిస్ చేయాలి, మెయిన్ అదే. ఓకేనా. డైలీ ఇది చేస్తారు, ఈచ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు. వీక్లీ ఒక మాక్ టెస్ట్ రాయాలి. ఆ మాక్ టెస్ట్ రాసిన తర్వాత అనలైజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ 6 months, ఎగ్జామ్కి లాస్ట్ 6 months ఏం చేయాలంటే ఫినిష్ సిలబస్, మొత్తం సిలబస్ ఫినిష్ చేసేయాలి అప్పటికే. ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్. ఓకేనా. అలాగే మాక్ టెస్ట్ ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్లు కంటిన్యూ చేస్తూ ఉండాలి లాస్ట్ 6 months కూడా. లాస్ట్ 2 months వచ్చేసరికి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయాలి ఇంకా. ఓకేనా. ఎక్కడైతే మీరు అంటే చాప్టర్ వైజ్ రాయొచ్చు, లేదా సబ్జెక్ట్ వైజ్ రాయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ లెంత్ కంప్లీట్గా లాస్ట్ 2 months ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయాలి, ఫార్ములా రివిజన్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ 15 daysకి వచ్చేసరికి నో న్యూ టాపిక్స్, కొత్త టాపిక్స్ ఏవి ఇంకా నేర్చుకోకూడదు. ఇంకా రివైజ్ నోట్స్, నీ నోట్స్ని రివైజ్ చేయాలి. సాల్వ్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎక్కువ సాల్వ్ చేయాలి. ఇది ప్రిపరేషన్ ప్లాన్. ఈ విధంగా చేస్తే గుడ్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది మీకు. కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ మేక్. జనరల్గా స్టూడెంట్స్ ఏ మిస్టేక్ చేస్తారంటే ఈ ఎపిసెట్లో చూడండి. ఫస్ట్ పాయింట్, ఇగ్నోరింగ్ ఇంటర్మీడియట్ సిలబస్ని ఇగ్నోర్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ని వదిలేసి ఓన్లీ ఈఏపీ సెట్ అంటే ఏంటి అది సపరేట్గా చదువుకోవాలనుకుని అసలు ఇంటర్మీడియట్ ఐపీఈ చదివినప్పుడే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయరు. ఐపీఈలో వచ్చిన టాపిక్సే కదా ఈఏపీ సెట్లో వస్తాయి. సో దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని కూడా ఫోకస్ చేసి చదవాలి. కానీ చాలామంది దాన్ని విడిచిపెట్టి సపరేట్గా ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతుంటారు. ఇది రాంగ్. ఇంటర్మీడియట్ సిలబస్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్, స్టడీయింగ్ ఓన్లీ మ్యాథమెటిక్స్,
లేదా ఫేవరెట్ సబ్జెక్ట్. వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ సబ్జెక్ట్‌ని ఎక్కువ గంటలు గంటలు చదువుతారు. మిగిలిన సబ్జెక్టులని విడిచిపెట్టేస్తారు. అదొక మిస్టేక్. నో ప్రాక్టీసింగ్ మాక్ టెస్ట్. సో, మాక్ టెస్ట్‌లు ఏమి ప్రాక్టీస్ చేయరు. పూర్ టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ అసల బాగోదు. గెస్సింగ్ టూ మెనీ క్వెషన్స్. గెస్సింగ్ టూ మెనీ ఆన్సర్స్. ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కువ ఆన్సర్‌లని గెస్ చేసి పెడుతుంటారు. అంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా, సరిగ్గా సాల్వ్ చేయకుండా గెస్ చేస్తుంటారు. అది కూడా రాంగ్. నాట్ రివైజింగ్ ఫార్ములాస్. ఫార్ములాస్‌ని రివైజ్ చేయరు. ఏదో ఒకసారి చూసి వదిలేస్తారు అంతే. ఇగ్నోరింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌ని వదిలేస్తారు. బైపీసీ వాళ్ళైతే బయాలజీ చదువుకుంటారు. ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ ప్రిపేర్ అవుతారు. ఈ 2 వదిలేస్తారు. అలాగే చూసింగ్ కాలేజ్ ఓన్లీ నేమ్. అంటే కౌన్సెలింగ్ టైంలో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా! ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఈఏపీ సెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏదో కాలేజ్ పేరు తెస్తే ఆ పేరుని బట్టి ఆ కాలేజీని చూస్ చేసుకుంటారు కానీ దాని మీద ఎక్కువ అనాలిసిస్ ఏమీ చేయరు. అలాగే ఫాలోయింగ్ ఫ్రెండ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్. అసలు పర్సనల్‌గా మీకేం ఇంట్రెస్ట్ ఉంది? ఏ బ్రాంచ్ చదవాలి? ఏ గ్రూప్ తీయాలి? ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి? ఎలాంటి దగ్గర జాయిన్ అవ్వాలి? అవన్నీ మాని ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ జాయిన్ అయితే ఆ కాలేజ్ జాయిన్ అయిపోవడం. ఫ్రెండ్స్ అందరూ ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్‌లో ఫాలో అయిపోతుంటారు బ్లైండ్‌గా. అదొకటి. మిస్సింగ్ కౌన్సెలింగ్ డేట్స్. కొంతమంది కౌన్సెలింగ్ డేట్స్ కూడా మిస్ అయిపోతుంటారు. అంటే అంతగా దాన్ని ఫాలో అప్ చేయరు. సో, అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు. సో, ఈ మిస్టేక్స్ అన్ని కౌన్సెలింగ్ డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. అంటే ఇవన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో, ఇలాంటి మిస్టేక్స్ జనరల్‌గా స్టూడెంట్స్ ఈఏపీ సెట్‌లో ఎక్కువ చేస్తుంటారు. ఓకేనా? ఈఏపీ సెట్ వర్సెస్ జేఈఈ ఈ 2 ఎగ్జామ్స్‌ని కంపేర్ చేద్దాం. మేజర్ పాయింట్స్. ఫీచర్, ఈఏపీ సెట్, జేఈఈ మెయిన్. ఓకేనా? లెవెల్ చూసుకుంటే ఈఏపీ సెట్ స్టేట్ లెవెల్ ఉంటది. జేఈఈ నేషనల్ లెవెల్ ఉంటది. డిఫికల్టీ చూసుకుంటే ఈఏపీ సెట్ మోడరేట్‌గా ఉంటది. జేఈఈ హై ఉంటది. కాంపిటీషన్ చూసుకుంటే ఈఏపీ సెట్‌కి లోవర్ కాంపిటీషన్ ఉంటది. జేఈఈకి వెరీ హై కాంపిటీషన్. సీట్స్ విషయానికొస్తే ఈఏపీ సెట్‌లో ఏపీ, టీజీ కాలేజెస్ మాత్రమే సీట్స్ ఉంటాయి. అంటే ఏపీ ఏ స్టేట్‌లో రాస్తే ఆ స్టేట్ కాలేజీలు ఉంటాయి. జేఈఈ మెయిన్స్‌కొచ్చేసరికి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి. ఓకేనా? సిలబస్ విషయానికొస్తే ఈఏపీ సెట్‌ది ఇంటర్మీడియేట్ బేస్డ్ సిలబస్. జేఈఈ మెయిన్‌కొచ్చేసరికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్‌లు ఉంటాయి. ఇంటర్మీడియేట్ కంటే ఇంకా హై లెవెల్. ఓకేనా? డెప్త్ ఉంటాయి కాన్సెప్ట్. ఓకే. నెగెటివ్ మార్క్స్ ఈఏపీ సెట్‌లో నెగెటివ్ మార్క్స్ ఏముండవు. నో. జేఈఈ మెయిన్‌లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. యెస్. ఓకేనా? సో, ఎవరైతే అంటే జేఈఈ మెయినే కాకుండా ఈఏపీ సెట్ ద్వారా కూడా మనం ఇంజినీరింగ్ కానీ, లేదంటే ఫార్మసీ వీటిల్లో మంచి సీట్లు అగ్రికల్చర్‌లో మంచి కాలేజీలో చదవాలనుకుంటే 10,000 లోపు ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తది. ఇంకా 1000 లోపు ర్యాంక్ వస్తే నచ్చిన కాలేజీలో నచ్చిన బ్రాంచ్. ఓకేనా? సో, 10,000 లోపు ర్యాంక్ అనేది ఈఏపీ సెట్‌లో చాలా మంచి ర్యాంక్, బెస్ట్ ర్యాంక్. మీరు అనుకున్న బ్రాంచ్ వస్తది. ఇంజినీరింగ్ కోర్సెస్ లేదా ఫార్మసీ లేదా అగ్రికల్చర్ వీటిల్లో మంచి ఆపర్చునిటీగా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.